ఇవాళ మన టాపిక్ హీట్ స్ట్రోక్. హీట్ స్ట్రోక్ అంటే ఏంటి? వడదెబ్బ. అంటే మన బాడీ టెంపరేచర్ 40 డిగ్రీ సెల్సియస్ కన్నా ఎక్కువగా పెరిగితే అప్పుడు వడదెబ్బ తగ్గుతుంది. నార్మల్గా మన బాడీ టెంపరేచర్ అనేది 36.5 to 37.5 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. ఇంత ఉన్న బాడీ టెంపరేచర్ 40 డిగ్రీస్ కన్నా ఎక్కువైతే అప్పుడు వడదెబ్బ వస్తుంది. ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఎగ్జర్షనల్, ఇంకోటి నాన్ ఎగ్జర్షనల్. ఎగ్జర్షనల్ అంటే యంగ్గా హెల్తీగా ఉన్న వాళ్ళలో, బాగా స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు వస్తుంది. నాన్ ఎగ్జర్షనల్ అంటే ఏంటంటే చిన్న వాళ్ళలో, చిన్నపిల్లల్లో, పెద్దవాళ్ళలో బాగా ఎండకి వేడికి తిరిగితే వాళ్ళలో నాన్ ఎగ్జర్షనల్ హీట్ స్ట్రోక్ వస్తుంది. మరి వచ్చినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి? వచ్చినప్పుడు ఏంటంటే చాలా హై గ్రేడ్ ఫీవర్ వస్తుంది, బాగా తల తిరగటం కానీ, తల నొప్పి రావటం, కన్ఫ్యూజన్ అవ్వటం, ఫిట్స్ రావటం, వామిటింగ్స్ రావటం, లేదంటే గుండె ఫాస్ట్గా కొట్టుకోవటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావటం, ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ హీట్ స్ట్రోక్ అనేది సివియర్గా వచ్చిందనుకోండి, అప్పుడు కిడ్నీ డ్యామేజ్, లివర్ ఫెయిల్యూర్, పల్మనరీ ఎడిమా అంటే ఊపిరితిత్తుల్లో నీరు నిండుకుపోవటం కానీ, అరిథ్మియాస్ అంటే గుండె దానంతట అదే ఫాస్ట్గా స్పీడ్గా కొట్టుకోవటం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి? హీట్ స్ట్రోక్ వచ్చినప్పుడు వెంటనే ఆ పేషెంట్ని ఎండలో నుంచి నీడకి తీసుకురావాలి. ఎండలోంచి నీడకి తీసుకురాగానే ఏమైనా ఎక్స్ట్రా క్లోతింగ్, ఎక్స్ట్రా బట్టలు ఉండి దానివల్ల ఎక్కువ సిమ్టమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ ఎక్స్ట్రా క్లోతింగ్ అనేవి తీసేసి మంచిగా ఐస్ వాటర్ బాత్ చేయాలంటే ఐస్ వాటర్లో కూర్చోబెడితే ఆ టెంపరేచర్కి, అంత హీట్ స్ట్రోక్ ఉన్న టెంపరేచర్కి నుంచి ఈ నార్మల్ టెంపరేచర్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, అందుకే ఈ వడదెబ్బ అనేది తగలకుండా ఉండాలంటే, ఎప్పుడైనా బయటికి వెళ్ళాలంటే కొంచెం ఎండ బాగా వేడిగా ఉన్నప్పుడు వెళ్ళకుండా ఉండడం మంచిది. ఒకవేళ వెళ్ళాల్సి వచ్చిందనుకోండి, ఈ సన్ స్క్రీన్ కానీ, బాగా వాటర్ తాగటం కానీ, ఓఆర్ఎస్ తాగటం కానీ చేస్తే కొంచెం వడదెబ్బ తగలకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది.